ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కామన్గా ఫాలో అయ్యే ఒకే ఒక స్ట్రాటజీ, అదే కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ. వాళ్ళని కాంట్రేరియన్ ఇన్వెస్టర్స్ అని అంటారు. సో బేసిక్గా ఈ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా వర్క్ చేస్తుంది, దాన్ని మన రియల్ లైఫ్లో అటు స్టాక్ పికింగ్లో కావచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్ సెలక్షన్లో కావచ్చు, సో ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో తయారు చేసుకోవడంలో కూడా మనం ఈ కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీని ఉపయోగించే ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే దానికంటే ముందు, అది చెప్పే ముందు కొన్ని నియమాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ కాంట్రేరియన్ ఇన్వెస్టర్స్ చాలా ఓపికగా ఉండాలి, చాలా ధైర్యంతో ఉండాలి. సో కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అనేది యాక్చువల్గా సేఫ్ అయినప్పటికీ చూసేటప్పుడు మాత్రం, అంటే మనం బిగినింగ్లో స్టార్ట్ చేసేటప్పుడు మనకు కొంతవరకు రిస్కీగా కనిపిస్తూ ఉంటుంది. సో బేసిక్ అసలు ఈ స్ట్రాటజీ ఏంటి, ఈ స్ట్రాటజీ ఒక పని ఏంటి అని అంటే, మార్కెట్ అంతా ఎటువైపు అయితే చూస్తుందో ఆ వైపుగా కాకుండా ఆపోజిట్ సైడ్లో, సో మార్కెట్ ట్రెండ్కి ఆపోజిట్ సైడ్లో ఏమేమి అసెట్స్ మనకి డిస్కౌంటెడ్గా అవైలబుల్ ఉన్నాయి, అండ్ ఏవేవి సెక్టార్స్ మనకి డిస్కౌంటెడ్గా అండ్ అండర్ వాల్యూడ్గా అండ్ అదే విధంగా ఎకనామికల్ అడ్వాంటేజెస్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో తీసుకోవడానికి అవకాశం ఉన్నాయి, అండ్ ఆ సెక్టార్స్లో ఏ స్టాక్స్ని ఐడెంటిఫై చేయాలి. సో బేసిక్గా దీన్ని కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అని అంటారు. సో బేసిక్గా మన ప్రపంచంలో ఏ పెద్ద ఇన్వెస్టర్ అయినా కానీ, వారెన్ బఫెట్ గారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంట్రేరియన్ ఇన్వెస్టర్గా చెప్పుకుంటారు. సో బేసిక్గా వాళ్ళు ఎలా ఫాలో అవుతారు, మనకు రకరకాల కామెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. వారెన్ బఫెట్ గారు రికార్డ్ హై క్యాష్లో కూర్చొని ఉన్నారు. సో బేసిక్గా ఇదంతా కూడా ఆ కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీలో భాగం మాత్రమే. సో బేసిక్గా రికార్డ్ హై క్యాష్లో కూర్చోవటము అనేది అదేదో వాళ్ళు ఇంకేదో డౌన్ వస్తుంది, మార్కెట్ డిప్ అయితే కొందాము అని ఒకటే కాకుండా, ఈ కాంట్రేరియన్ స్ట్రాటజీలో భాగం కింద అటు వాళ్ళు క్యాష్ కాంపోనెంట్ అండ్ ఈక్విటీ కాంపోనెంట్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఈ కాంట్రేరియన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఇన్వెస్ట్ చేస్తారు. కాన్సన్ట్రేటెడ్ ఇన్వెస్టింగ్ అని అంటే ఏదో ఒక సెక్టార్ ఆర్ స్టాక్లో అవసరమైతే ఎక్కువ మనీని పంపించేయడానికి కూడా ట్రై చేస్తారు. సో సహజంగా అనుకుంటాం డైవర్సిఫికేషన్ లేకుండా కాన్సన్ట్రేటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మన పోర్ట్ఫోలియోకి రిస్క్ కదా అని. సో బేసిక్గా ఆ పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేయడం కోసమే అటు క్యాష్ కాంపోనెంట్ కానీ బాండ్ కాంపోనెంట్, అంటే మనకి ఫిక్స్డ్ రిటర్న్స్ ఏవైతే వస్తాయో వాటిని హెడ్జ్ కింద పెట్టుకొని దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్గా సింపుల్గా చెప్తాను. సో బేసిక్గా మనకి వారెన్ బఫెట్ గారి ఇన్వెస్ట్మెంట్స్లో దాదాపుగా 40% వరకు కూడా యాపిల్ స్టాక్సే ఉండేవి. ఆయన ఇన్వెస్ట్ చేసినప్పుడు అది చాలా తక్కువ ధరలో ఉన్నాయి. దాదాపుగా 3 సంవత్సరాల వరకు కూడా అవి ఎటువంటి రిటర్న్స్ని డెలివర్ చేయలేదు. సో ఆయనకున్నటువంటి స్ట్రాంగ్ కన్విక్షన్ ఏంటి, అది యాపిల్ గోయింగ్ ఫర్దర్ డెఫినెట్గా బాగా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. సో యాజ్ ఇట్ అండ్ కన్సంప్షన్ అంటే, సో బేసిక్గా ఒక కన్జ్యూమర్ గుడ్ అది, యాజ్ వెల్ యాజ్ అన్ ఐటీ సెగ్మెంట్ రిలేటెడ్. సో గోయింగ్ ఫర్దర్ ఇది బూమ్ అవడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. డిస్కౌంటెడ్ ప్రైస్లో ఉంది, మార్కెట్ అంతా ఇంకో వైపుగా చూస్తుంది. సో ఇటువైపుగా చూసి దాంట్లో అక్యుములేషన్ మొదలు పెడతాను. సో అట్లా చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆయనకి వన్ ఆఫ్ ద మేజర్ వెల్త్ క్రియేటర్గా రీసెంట్గా యాపిలే నిలబడింది. సో ఆయన యాపిల్ పిక్ చేసిన తర్వాత రీసెంట్గా వాటిలోంచి ప్రాఫిట్ బుక్ చేయడం మొదలు పెడుతూ వస్తున్నారు. సో ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు అని అంటే అందులో ఏదో వీక్నెస్ ఉంది అని అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా అది వీక్నెస్లో ఉండటం కాదు. దాదాపుగా ఆయన ఈక్విటీ అలాట్మెంట్ని ఒకటే ప్రైజింగ్లో, అంటే ఆయన $300 బిలియన్ కనుక డిప్లాయ్ చేసుకుంటుంటే అది ఎంతైతే పెరుగుతుందో దాని పైన ఉండేటువంటి దాన్ని, అంటే ఒక లిమిట్ని దాటిన తర్వాత దాన్ని బుక్ చేసుకుంటూ ఆ $300 బిలియన్ మాత్రమే మెయింటైన్ చేస్తూ మిగతా అంతా కూడా క్యాష్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. ఆ క్యాష్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ రాబోతోంది, ఏ సెగ్మెంట్లో రాబోతోంది, ఏ స్టాక్లో రాబోతుంది అన్న దాని మీద కొంత రీసెర్చ్, కొంత కాదు చాలా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేయాలి. సో ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కూడా మనము నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో, సో బేసిక్గా రీసెంట్గా చూసాం మనం సెంటిమెంటల్ ర్యాలీ, ఆ సెక్టార్ ఈ సెక్టార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, పిఎస్యు అని అన్ని పరిగెట్టేశాయి. అందరూ అటువైపుగా చూస్తున్నప్పుడు ఆపోజిట్ సైడ్లో అటు కాకుండా మరొక వైపుగా వెతుక్కుంటూ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏవేవి ఫెయిర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి, నెక్స్ట్ ఎకనామికల్ చేంజెస్ వల్ల, అంటే అటు ప్రభుత్వం తీసుకురాబోయేటువంటి రిఫార్మ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆర్బీఐ దగ్గర నుంచి రాబోతున్నటువంటి పాలసీస్ అయి ఉండొచ్చు, మానిటరీ పాలసీస్ అని అంటాం, వాటి వల్ల కానీ ఏ ఒక్క దాని వల్ల కానీ రాబోతున్నటువంటి సెక్టోరియల్ మూవ్స్ ఏమైనా ఉన్నాయని ఐడెంటిఫై చేస్తూ ఆ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం పెట్టుబడులు పెట్టినట్లయితే ఇనీషియల్ స్టేజ్లో మనకు డిస్కౌంటెడ్ ప్రైస్లో ఉంటాయి, అండర్ వాల్యూడ్గా ఉంటాయి. సో నెక్స్ట్ మూమెంట్ ఉంటుంది. సో ఇందులో ఇంకొక రిస్క్ ఏంటి అంటే, డిస్కౌంట్ ఉంది కదా అని చెప్పి ప్రతి దాంట్లోకి ఎంటర్ అయితే అక్కడ కూడా నష్టం జరుగుతుంది. సో ప్రతి దాంట్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండాలి అని అంటే డెఫినెట్గా దానికి కావాల్సినంత స్టడీ చేయాల్సిందే. ఆ స్టడీ చేస్తే అప్పుడు మనం ఒక కాంట్రేరియన్ ఇన్వెస్టర్గా మారతాము. సో కాంట్రేరియన్ ఇన్వెస్టర్ అనగానే, సో బేసిక్గా జనరల్ ఇన్వెస్టర్ అనగానే కాంట్రేరియన్ కాదు,
ఉన్న డబ్బులన్నింటినీ డిప్లాయ్ చేసేయాలి అని అనుకుంటాం. డిప్లాయ్ చేయకపోతే కావాల్సిన రిటర్న్ రాదు అని అనుకుంటాం. ఇది ఎప్పుడైనా కానీ తప్పుడు స్ట్రాటజీయే. మనం ఒక ఇన్వెస్టర్గా ఎదగాలి అని అంటే డబ్బుల్ని మొత్తాన్ని డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే విన్నింగ్ హార్స్ ఉంటుందో, అంటే ఇక్కడి నుంచి పరిగెట్టడం మొదలుపెట్టి ఏదైతే నెక్స్ట్ 2, 3, 4, 5 ఆర్ 10 ఇయర్స్లో విన్నింగ్ హార్స్ ఉంటుందో ఆ హార్స్ మీద మనం ఇన్వెస్ట్ చేసినా చాలు. మిగతాదంతా కొంత మనం క్యాష్ కాంపోనెంట్లో పెట్టుకున్నా కానీ మనం రెగ్యులర్గా డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోతో కంపేర్ చేస్తే బెటర్గానే రావచ్చు. అక్కడ ఆయన రిటర్న్స్ ఎంత ఉన్నాయి? 19%. యుఎస్ మార్కెట్స్ జనరల్గా అంత డెలివర్ చేయవు కదా, బట్ స్టిల్ వాళ్ళకి అంతంత రిటర్న్స్ వచ్చాయి అని అంటే కేవలం ఎవరు చూడని వైపుగా చూసినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేశారు కాబట్టి గెలుస్తున్నారు. దీనికి ఒక మరో ఉదాహరణగా చెప్తాను. మనం పరిగెట్టే గుర్రాన్ని ఎక్కాలి అంటే చాలా కష్టం. ఎక్కచ్చు, పడిపోవచ్చు, ఏదన్నా జరగచ్చు. అలా కాకుండా మనం గుర్రాన్ని అది ఆగున్నప్పుడే ఎక్కి రేస్ బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా వెళ్తేనే మనం యాక్చువల్గా విన్నింగ్ని తీసుకోగలుగుతాం. ఇన్ ద సేమ్ వే ఏదైనా కానీ ప్రారంభం అయ్యే ముందు ఎంటర్ అవ్వాలి. దానికి కావాల్సిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ని చేసుకుంటూ మనం ఫండ్స్ని ప్రిపేర్డ్గా పెట్టుకొని వాటిలో కనుక షిఫ్ట్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనం ఒక మంచి కాంట్రేరియన్ ఇన్వెస్టర్గా ఉంటాం. ఈ ప్రపంచంలో ఏ పెద్ద ఇన్వెస్టర్ అయినా కానీ ఖచ్చితంగా ఫాలో అయ్యే థియరీ ఏదైనా ఉంది అని అంటే అది కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ లేదా వాల్యూ ఇన్వెస్టింగ్. వాల్యూ ఇన్వెస్టింగ్ కంపారిటివ్లీ కొంత ఈజీగా ఉండొచ్చేమో, కానీ వెన్ కంపేర్ టు వాల్యూ ఇన్వెస్టింగ్ కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ మెథడ్ అనేది బెటర్ ఆల్ఫా, అంటే బెటర్ రిటర్న్స్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఈ కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ యాక్చువల్గా వెన్ కంపేర్ టు రెగ్యులర్ డైవర్సిఫైడ్ ఇన్వెస్టింగ్ కంటే కూడా సేఫ్ అయినప్పటికీ ఇది చూడటానికి కొంచెం రిస్కీగా ఉంటుంది. ఎందుకంటే దానికి చాలా పేషెన్స్ కావాలి, దానికి కావాల్సినంత రీసెర్చ్ కూడా చేసి ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ మెథడ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటామో దెర్ ఇస్ అ వెరీ హై ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఇన్ మన ఈవెన్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ సింపుల్గా చెప్తున్నామండి. ఎవరైతే ముందుగా పిఎస్యు రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుంటారో వాళ్ళకి డబ్బులు బాగా వచ్చి ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ యాజ్ డిఫెన్స్ కూడా. అలా కాకుండా లాస్ట్లో వస్తే చాలామంది ఈ ర్యాలీలో గమనించాం, లాస్ట్లో వచ్చి ఎంటర్ అయ్యి దాంట్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు. సో బేసిక్గా ఎప్పుడు కూడా పరిగెట్టిన తర్వాత కాదు, సో బేసిక్గా పరిగెట్టేసిన తర్వాత అక్కడి నుంచి ఇందాక చెప్పాను కదా యాపిల్లో నుంచి తగ్గించుకుంటూ వస్తున్నారని, ఇన్ ద సేమ్ వే పరిగెట్టాక తగ్గడం మొదలవ్వదు, కానీ అప్పుడు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తే మనం యాక్చువల్ రిటర్న్ తీసుకోము. ఈ ఒక్క లాజిక్ని కనుక మనం అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ని మొదలు పెడితే అది కుడ్ బి ఎనీవేర్ అండి. అది ఈక్విటీయే కాదు, అది మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేదా గోల్డ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ ఈ పద్ధతిలో కనుక అనలైజ్ చేసి పెట్టుబడులు పెడితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దానికి ఓపిక ఉండాలి. 1-2 సంవత్సరాలు మూమెంట్ ఉండకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో డెఫినెట్గా మంచి మూమెంటం ఉండడానికి స్టడీ ఉంటే, మన కన్విక్షన్ ఉంటే డెఫినెట్గా విన్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ స్ట్రాటజీ ఎవరెవరికి అవసరం ఉంటుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.